ఈ రోజు పసుపు దంచడంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట. మేము 15 మంది కష్టపడి 15 నిమిషాలు దంచితే ఇదండి వచ్చింది రిజల్ట్. సూపర్ స్మైల్ ఇంకా ఇంకొక జోష్. తోముడు, కడుగుడు, పిండుడు, ఊకుడు, తుడుచుడు. అల్టిమేట్ ఛానల్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే ఈ రోజు నుంచి అచ్చమైన పెళ్లి పనులు షురు. సో ఇంట్లో పందిరి వేశారు అండ్ ఇంట్లో ఇప్పుడు ఈ రోజు పెళ్లి కూతుర్ని చేయబోతున్నారు మా పూజని. సో దానికోసం వెళ్తున్నాను అనమాట నేను. సో పెళ్లి కూతుర్ని చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి కూతుర్ని చేయాలి, తర్వాత నేను చేయాలి. ఈ రోజు తెలంగాణ పద్ధతిలో పెళ్లి కూతుర్ని అంటే అసలు మేము ఏమేమి చేస్తాము, బోనాలు ఎత్తుతారంట, మళ్ళీ పెళ్లి కూతురికి ఏమేమో చేస్తారట, పసుపు దంచుతారంట, వ్రతం చేస్తారట. సో చాలా ఉందంట తతంగం. అదంతా కూడా ఇప్పుడు ఈ బ్లాగ్ లో క్యాచ్ చేయబోతున్నాను అనమాట. ఎస్ అండ్ ఏం చీర కట్టుకోవాలి, చాలా పెద్ద టాస్క్ ఇదేనండి. ఈరోజు చీరలు అయితే కొన్ని ఉన్నాయి. ఎస్ ఏ పట్టు చీర కావాలి ఇవన్నీ కూడా నా ఒకదంతా కష్టం కానీ మా మమ్మీ నేను అన్నీ కలిసి డిసైడ్ చేస్తాము. అండ్ నగలు కూడా కొన్ని తీసి పెట్టాను, పర్ల్స్ అని అవన్నీ ఏ వేసుకుందాము. ఇప్పుడు ఇది ఒక పెద్ద డిస్కషన్. అండ్ పెట్టుపోతలకి చీరలు, ఇప్పుడు మా పెళ్లి కూతురికి ఏం చీర పెట్టాలి అదొకటి, బియ్యం పోయాలి, బియ్యం కేర్ పోయాలి. అమ్మో చాలా టాస్క్ ఉందండి. సో మొత్తానికి ఫస్ట్ రెడీ అవుదాం. నేను ఎలా రెడీ అవుతున్నాను పెళ్లి కూతురు ఫంక్షన్ కి మీకు చూపించేస్తాను. అన్నిటికంటే ముందు స్కిన్ ఈ రోజు లంగావని వేద్దామని కూడా ఒక ఐడియా ఉంది. ఎస్ ఫస్ట్ ఒక మేకప్ చేసుకుని దాన్ని బట్టి చూపిస్తాను. అండ్ యా స్కిన్ కొంచెం గ్లోగా కనపడాలని చెప్పేసి నేను కొంచెం బీట్రూట్ జ్యూస్ అవి తాగుతున్నాను. అండ్ దాంతోపాటు స్కిన్ రొటీన్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 రోజులు నేను కొంచెం అందంగా కనిపించాలి కదా. నిజంగా వారం రోజుల పెళ్ళే చేస్తున్నాం మేము. సో వారం రోజుల పెళ్ళికని కొంచెం బ్రైట్ అయింది అని అనుకుంటున్నాను నేను స్కిన్. సో నా స్కిన్ బ్రైట్నింగ్ అయితే మీకు తెలుసు ఎందుకు ఎలా అవుతుందో చూపిస్తాను. ఎస్ హియర్ ఈజ్ మై సీక్రెట్. ఇదిగోండి హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం. మనకి ఇంట్లో ఎటువంటి ఫెస్టివల్స్, ఎటువంటి ఫంక్షన్స్ మన సందర్భాలు ఉంటే మన స్కిన్ డల్ గా అనిపిస్తే, మనకి ఎక్కువ టైం కూడా లేకపోతే మనం ఏం చేస్తాము, బాధపడతాం. కానీ ఇప్పటి నుంచి బాధపడే అవసరం లేదు. ఎందుకంటే 3 రోజుల నుంచి వాడుతూ ఉంటే చాలు మీకు రిజల్ట్స్ విజిబుల్ గా కనిపిస్తాయి. స్కిన్ లో గ్లో కనిపిస్తుంది దీని ద్వారా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను యాక్చువల్లీ మంచిగా ఒక 2 months నుంచి మెయింటైన్ చేయాలి స్కిన్ని అని. బట్ ఏదో ఒక బిజీ వల్ల ఎప్పుడు చెయ్యను. అండ్ 3 days ముందు నుంచి ఒక బాధ స్టార్ట్ అవుతుంది, అయ్యో నా స్కిన్ డల్ అయిపోయింది, నా స్కిన్ వర్క్ అవ్వట్లేదే అని. బట్ అలాంటి టైంలో నాకు దేవత అనంటే ఇదిగోండి ఇదే. మన డెడ్ స్కిన్ సెల్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల మన స్కిన్ లో డల్ అండ్ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మన స్కిన్ లో విజిబిలీ బ్రైటర్ గా ఉంచాలి అని అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ ఉండాలి అనుకున్నా, న్యాచురల్ గ్లో రావాలి అని అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేయాలి అనుకున్నా సరే మన స్కిన్ ని మనం ఎఫెక్టివ్ గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే ఇవ్వాలి. హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం. ఇందులో 10% నియాసిడమైన్, 5x విటమిన్ సి అండ్ పవర్ ఆఫ్ ఆరెంజ్ ఉంటుంది టు గెట్ ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. నాకు విపరీతంగా నచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా, దీని హీరో ప్రోడక్ట్. అవునండి ఆరెంజ్. అసలు ఆరెంజ్ తో సీరం తయారు చేశారు అనే ఒక్క థాటే చాలా మెస్మరైజింగ్ గా ఉంది కదా. అది కూడా న్యాచురల్ గా అంటే నేచర్ నుంచి తీసుకున్న ఆరెంజ్ నుండి. అండ్ ఈ సీరం మనం వాడడం మొదలుపెట్టిన 3వ రోజు నుంచే డే 3 నుంచి
మన స్కిన్లో గ్లో వస్తుంది, బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ వాడడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఒక 3 డ్రాప్స్ని మన హ్యాండ్లోకి తీసుకొని ఈవెన్గా ఫేస్ అంతా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఈవెన్ స్కిన్ టోన్ని మెయింటైన్ చేస్తుంది. యాక్చువల్లీ బిఫోర్ నా స్కిన్ ఎంత డల్గా ఉందో చూడండి, బిఫోర్ షాట్లో. అండ్ ఆఫ్టర్ ఇప్పుడు 1 వీక్ తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత గ్లో వచ్చేసిందో. అదండి విషయం. మీరు కూడా మీ స్కిన్ని మ్యాజిక్ చేయాలి అనుకుంటున్నారా? 3rd డే నుంచే రిజల్ట్స్ కనిపించాలి అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అనుకున్నా, బ్రైట్నెస్ కావాలి అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ కావాలి అనుకున్నా కూడా వీ హ్యావ్ ది బెస్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్గా ఉంది. అలాగే హిమాలయాస్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. హ్యాపీగా షాపింగ్ చేసేయండి. అండ్ మీ స్కిన్ నిజంగా బ్రైట్ అయిందా లేదా, 3rd డే నుంచి రిజల్ట్స్ పక్కా కనిపిస్తాయి ఉందా లేదా అని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఏం గ్యారంటీ. అండ్ మా పెళ్లి కూతురికి గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇవాళ అంటే ఇప్పుడు కొంచెం చిన్న ఫంక్షనే కాబట్టి సింపుల్గానే రెడీ అవుదాం అనుకుంటున్నాను. రేపటికి మాత్రం సూపర్ లెహెంగా అయితే అద్భుతంగా వచ్చింది. ఇవాళ ఫంక్షన్ అయినాక రేపటి దాంట్లో చూపిస్తా. మొత్తానికి పెళ్లి సందడి మొదలైందండి, వచ్చేసాము. అండ్ ఈ రోజు నుంచి మా పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్. ఇంటి ముందు పందిరి అయితే చాలా ఘనంగా గ్రాండ్గా వేసేసుకున్నారనమాట పొద్దున్నే. అండ్ ఈరోజు పసుపు దంచడంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట. మేము ఒక 2 గంటలు జర్నీ చేసి ఇప్పుడే రావడం జరిగింది. మా అక్క చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేసి పెట్టుకుందో. అండ్ లోపల కూడా మా అక్క స్పెషల్ డెకరేషన్ చేసింది, చూపిస్తాం. చక్కని రోలు, ఇంకా పండ్లు, పూలు అన్ని పెట్టి సిద్ధం చేశారు. అండ్ ఈ బ్యూటిఫుల్ డెకరేషన్ ఇంత క్రియేటివ్గా చేసింది మా అక్కనే. చాలా బాగా చేసావు. ఎంత టైంలో చేసావు? ఎవరి క్రియేటివ్ డైరెక్టర్? చూసినా మా పెళ్లి కూతురు అంత కలర్ఫుల్గా రెడీ అయిందో, మంచి గాగ్రా వేసుకొని. పెళ్లి కూతురు దంచాలా ఫస్ట్ నువ్వే, నీ కష్టం నువ్వే స్టార్ట్ చేయాలి. కమాన్, ఆహు ఆహు అనాలి. పాడాలి. కమాన్. అత్తలేని కోడాలు తమ్మురాలు, ఓయమ్మా గుణవంతురాలు. ఆహా ఆహా. ఇప్పుడు నువ్వు ఈ పసుపంతా తీయాలి, తీసి జల్లడబట్టాలి. జల్లడబట్టి అందరి కాళ్ళకు రాయాలి. మొత్తం రామ్నగర్ అంతా రాసి రావాలి. మేము 15 మందిని కష్టపడి 15 నిమిషాలు దంచితే ఇదండి వచ్చింది రిజల్ట్. చాలా దారుణం కదా ఇది. సో ఈ లెక్క నువ్వు రేపు పొద్దున్న వరకు దంచుతానే ఉండు, నేను మళ్ళీ వెళ్ళిపోయేసి వస్తాను. ఇదంతా ఎవరికి 2 రోజులు అయ్యేటట్టుంది అయితే. సో మొత్తానికి నేను ఫార్మాలిటీ మాత్రమే చేస్తామన్నమాట. మిగతాదంతా పెళ్లి కూతురే చేసుకోవాలి. పొద్దున్న దాకా దంచు. ఎవరి పెళ్ళి? నీ పెళ్ళ మా పెళ్ళ? నెక్స్ట్ అంతా మరి రాకి దంచుతాడు ఇక. ఇగో మంచి ఇట్లా ఓం రాసుకో. కమాన్. మొత్తానికి పెళ్లి పనులు షురు అయ్యాయి.
ఇంకా నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి, నాన్ వెజ్ తినడానికి వీల్లేదు, ఒంటి పూట మాత్రమే తినాలి, ఒకటే పూట, రోజు తలస్నానం చేయాలి 3 పూటలు, నైట్ నేల మీద పడుకోవాలి, జిమ్ లేదు, వంట నువ్వే చెయ్యాలి, నీ వంట చేసుకొని నువ్వే తిని మా అందరికి పెట్టాలి. పెళ్లి పనిలో బిజీ అయిపోయి నిద్ర పట్టక టెన్షన్ స్ట్రెస్తో 4 o'clock పడుకున్నాను. 6 o'clock కాల్ చేసి 6:30కి వచ్చేసింది. సో ఇప్పటిదాకా మా పెళ్లి కూతురు మేక్ ఓవర్ అయిందండి. ఇప్పుడు పెళ్లి కూతురు ఫంక్షన్, వ్రతము, బోనాలు, బొడి బియ్యము, ఏమేమో చేస్తున్నారంట. మొత్తానికి పెళ్లి కూతురుని అయితే వాళ్ళు చేస్తాం. అన్ని ఇంట్లో చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళ ఫినిష్ చేసేస్తాం అనమాట. సో పెళ్లి కూతురుది ఇంకా ఫినిషింగ్ టచ్లో ఉంది. అయిపోయిన తర్వాత చూపిస్తాను. కింద వ్రతం జరుగుతుంది. ఫస్ట్ ఆమెను పంపించేసేసి వ్రతం అయిపోయే టైంకి మనం వెళ్ళి మా అమ్మ అనిపిద్దాం అన్నమాట. అందుకే. అండ్ షీ ఈజ్ ద చైల్డ్ ఆర్టిస్ట్. ఎప్పుడు ఇంతే ఉంటుంది బక్కగా మంచిగా. సో గ్లిట్టర్స్ బై ఉషా అనే పేజ్ నుంచి ఇంతకుముందు ఆల్రెడీ మా గృహప్రవేశానికి కూడా తను చేసింది, చాలా బాగా చేసింది. అందుకే ఈరోజు పెళ్లి కూతురు స్పెషల్ సందర్భం. మేము ఇంకా కొంచెం ఈ ఒక్కరోజు లంగావోని వేసుకునే ప్రాప్తి దొరికింది మాకు, తర్వాత అన్ని చీరలేనంట. అందుకే కొంచెం లంగావోనికి యంగ్ మేకవర్ యంగ్ అమ్మాయితో చేయించుకుంటున్నాం అనమాట. తన పేజ్ గ్లిట్టర్స్ బై ఉషా అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. హ్యాపీగా ఫాలో అయిపోండి. మంచి మంచి మేకోవర్స్ అన్నీ ఉంటాయి, మీకు ఐడియాస్ కూడా ఉంటాయి అనమాట ఆ పేజ్ చూస్తూ ఉంటే. ఇక్కడ మేము ఇంకా రెడీ అయ్యే ప్రాసెస్లో ఉన్నాం అనమాట. మా పెళ్లి కూతురు ఇప్పుడే కొంచెం రెడీ అయింది. మా రాఖీ గార్డ్స్ కుట్టిన బ్లౌజ్ కోసం డిస్కషన్స్ అవుతున్నాయి. నాది కూడా అయిపోయాక మొత్తం ఒకటేసారి చూపిస్తాను. సో ఫైనలీ మధ్యాహ్నం 2 గంటలకి మేము రెడీ అయ్యాము. మొత్తానికి విషయానికి వస్తే ఇదిగోండి మా చక్కని పెళ్లి కూతుర్ని ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. మంచి వర్క్ బ్లౌజ్ అండ్ చున్నీ మాత్రం కొంచెం సన్నగా కనిపించాలి కాబట్టి ఇలా షిమ్మరీ చున్నీ విత్ బార్డర్స్ అండ్ ఇలా చక్కని వర్క్ బ్లౌజ్ విత్ చున్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసామన్నమాట. అండ్ లంగాని ఇలా చిన్న ఫ్రిల్స్ ఉన్న శారీ తీసుకొని ఇలా చిన్న ఫ్రిల్స్ తీసుకొని కుట్టించాము. ఈ మోడల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి. అండ్ బ్యూటిఫుల్ హారం, పాపం మొయ్యలేక కింద పడిపోతుంది, అయినా సరే మొయ్యాల్సిందే. ఇవాళ నుంచి బరువు బాధ్యతలు అలవాటు చేస్తున్నాం అనమాట. దానికి మ్యాచింగ్ మంచి కమ్మలు అండ్ ట్రెడిషనల్ జడ విత్ పాపడ్ బిల్ల. మొత్తానికి చాలా కష్టపడి 3 గంటలు రెడీ అయింది మా పెళ్లి కూతురు. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత హెవీగా రెడీ అవ్వడం అనమాట. కానీ బాగున్నావు తెలుసా, మంచి మాంటేజెస్ కూడా చూపిస్తాను, బాగున్నావు. ఇంకా మనం అయితే రొటీనే యాజ్ యూజువల్గా మీకు తెలుసు. అయితే ఈవిడికి నేను ట్విన్నింగ్గా ఉండాలి ఈరోజు అని చెప్పేసి నేను కూడా సేమ్ కుట్టించాను అనమాట. అయితే ఇవిడ బ్రైడ్ కాబట్టి బ్రైట్గా ఉండాలి కాబట్టి పింక్ గ్రీన్ మంచి బ్రైడల్ కలర్స్. నేను బ్రైడ్ మేడ్ కాబట్టి మేడ్ కలర్స్ అనమాట, లైట్ కలర్స్, కొంచెం ట్రెండీగా అనమాట. ట్రెడిషనల్ కావాలంటే ఇలా ఉంటుంది అండ్ ట్రెండీ కావాలంటే ఇలా ఉంటుంది. సో మా పెళ్లి కూతురుని ఎక్కువగా డామినేట్ చేద్దని నేను మంచి చోకర్ ఒకటి అండ్ వడ్డానం ఒకటి పెట్టుకున్నాను అండ్ ఓపెన్ కర్ల్స్ హెయిర్ స్టైల్ పెట్టించా. నెక్స్ట్ అంతా ఇవిడికి ఇదే మళ్ళీ హల్దీకి మెహందీకి ఇలాంటి వాటికి. అందుకే ఈరోజు జడేపించామన్నమాట. ఎలా అనిపించింది మా లుక్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తిరిగా ఇప్పుడు మిగతా వ్రతం అండ్ వచ్చిన పని కానిద్దాం. లంగావోని చాలా బాగుంది కదండి. అండ్ ఈ బ్యూటిఫుల్ లంగావోనిని నాకు డిజైన్ చేసింది బీఎస్పీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. జస్ట్ నేను ఒక చీరని ఐడియా పంపించాను అంతే. ఒక శారీ వాళ్ళే తీసుకొని
బ్లౌజ్కి కూడా మెటీరియల్ వాళ్ళే తీసుకొని ఈ చక్కగా ఈ వర్క్ అంతా కూడా వాళ్ళే చేసి అండ్ ఇంత మంచి ఫ్రిల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫ్రిల్స్ అండ్ ఓనికి బార్డర్ని కూడా ఇంత నీట్గా డిజైన్ చేసి పంపించారు అండ్ మనకి ఎటువంటి సందర్భాలు ఉన్నా బీస్పీస్ పేజ్లో సూపర్గా ఉంటుందన్నమాట. మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ దిస్ బ్యూటిఫుల్ డెకార్ చూసారంటే ఎంత నీట్గా చేశారో. పెళ్లి కూతురు ఫంక్షన్కి సింపుల్గా క్యూట్గా మాకున్న ప్లేస్లో అనగానే ఇంత నీట్గా డిజైన్ చేశారు యాస్థెటిక్ ఆర్ట్ స్టూడియో నుండి. అండ్ తన దగ్గర ఏంటంటే మొత్తము అన్ని సందర్భాలకి పెళ్లి కూతురు దగ్గర నుంచి పెళ్లి శ్రీమంతం ఇలా ఏ ఫంక్షన్ ఉన్నా సరే మంచి బ్యాక్ డ్రాప్స్ కావాలి, రెంటల్కి కావాలి, లేదా మీరు రెడీ టు డెకార్ ఐటమ్స్ కావాలి, ఒక 2 minutesలో 5 minutesలో మీరు డెకార్ చేసేసుకోవాలి, 20 minutesలో మొత్తం అయిపోవాలి అనుకుంటే తన దగ్గర బెస్ట్ ప్లేస్ అండి. ట్యాగ్ చేస్తున్నా పేజ్ డీటెయిల్స్. పెళ్లి కూతురుకి చక్కని పెళ్లి కూతురు మేకోవర్ అండ్ నాకు మంచి బ్రైడ్ మేడ్ మేకోవర్ చేసింది గ్లిటర్స్ బై ఉషా పేజ్ నుండి. ఇలా మీకు మంచి మంచి మేకోవర్స్ విత్ ఇన్ టైంలో కావాలి ఎలాంటి సందర్భానికన్నా ఎలాంటి ఫంక్షన్ కన్నా అంటే వీ హ్యావ్ గ్లిటర్స్ బై ఉషా. అందంగా ఉన్నామా మేము? బాగున్నామా? ఓకే, బాగున్నామంటే తన పేజ్ ట్యాగ్ చేస్తున్నాను, కాల్ చేయండి. అందరు కూర్చోబెడితే ఒకటేసారి ట్రై చేపిస్తా. ఇదేంటి అంటే ఇది రీల్ కష్టాలు అనమాట. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరినీ కలిపి ఒక రీల్ చేయబోతున్నాం మేము ఇప్పుడు. ఇది ఒక పెద్ద ట్రయల్ అనే చెప్పాలి. ఆల్రెడీ వాయిస్తున్నారు కింద. మీరు అందరు కూర్చుని ఒకసారి చేపించి అటు వచ్చేస్తా. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోమును పండించి మా తోడుని పంపించండి, కలలో ఇలాలో ఏ జన్మకి. నేనేం చేస్తే అది చేసేసేయండి. తలుపండి. సూపర్ స్మైల్ ఇంకా ఇంత జోష్. केशवाय स्वाहा नारायणाय नमः माधवाय नमः मंगलाय नमः प्रियंग्रहणाय मंगलाय त्रैलोक्य
మొత్తానికి వచ్చిన పని కానిస్తున్నామండి మేము. బోనాలు చూపిస్తానండి. కాఫీ, కీరా, క్యారెట్ అండ్ నా ఫేవరెట్ కాలా జామును, మంచిగా బూందీ. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్, వేసుకోవడం మర్చిపోయా. అందరి ఫేవరెట్ పులిహోర, అందరి ఫేవరెట్ బగారా రైస్, కోఫ్తా కర్రీ, వైట్ రైస్, పప్పు, సాంబార్, మంచి పెరుగు, బెండకాయ వేపుడు, రోటి పచ్చడి, వడియాలు. సో ఇది ఈరోజు నుంచి మా ఇంట్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. ఎందుకంటే పెళ్లి కూతురు చేసి వ్రతం చేసిన దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి చిన్నిందులు అయిపోయి అన్నీ అయిపోయే వరకు వెజ్ తినాలంట, రిసెప్షన్ వరకు. సారీ. సో మెయిన్ కార్యక్రమం వ్రతం అయిపోయింది. నేనైతే వచ్చిన పని కూడా అయిపోయింది. ఇంకో వచ్చిన పని కూడా అయిపోయింది, ఫోటోలు. ఇప్పుడు మెయిన్ కథలోకి దిగామన్నమాట. ఇదిగోండి, మా తెలంగాణలో ఇలా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు బోనం చేస్తారట. ఓవర్ టు ఉషాగా నాకు తెలియదు, ఇవన్నీ కూడా మాకు గుర్తులేదు. సో ఇప్పుడు దేవుడికి బోనం ఎత్తుకొని దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెళ్లి చీర, పెళ్లి నగలు ఇట్లాంటివన్నీ దేవుడికి ఎక్కించి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అదే దేవుడికి ఎక్కించిన చీరని పెళ్లి కూతురికి కడతారు. అంతేనా మ్యాటర్? అమ్మయ్య, నేను మ్యాటర్ తెలుసుకున్నానండి. అది కూరాడు కుండలు కూడా ఇవ్వాలేనా? ఓకే ఓకే. ఓహో, పెళ్లి రోజులు చేస్తారంటానండి. ఏంటది, ఏం రాళ్ళు? ఓకే, కూరాడు కుండలు పెళ్లి రోజు చేస్తారట. అయితే మేము పెళ్లి రోజు రిసార్ట్కి వెళ్తున్నాం కాబట్టి ముందు రోజే, సో ఇవాళ పెళ్లి కూతురు రోజు అది కూడా చేసేసుకుంటున్నాము. అదేంటో కూడా నాకు తెలీదు, మీతో పాటు నేను కూడా చూస్తాను. అండ్ ఇక్కడ ఉన్న మీ బ్యాచ్ని ఇంట్రడ్యూస్ చేయి. మేము ముగ్గురం తోటి కోడలం. కల్పన మా వంశానికి పెద్ద కోడలు, మా అక్క, మా అమ్మలాగా అని నాకుండి చేస్తుంది. మా అమ్మ తర్వాత మా అమ్మ తర్వాత మా అమ్మ, ఇంకా యారాళ్ళు తోటి కోడలు. ఇంకా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. అక్కడ 5 స్కూల్ ఫ్రెండ్స్. అక్కడ మా ఆడపడుచులు, మా ఎదురు ఇంటి ఆంటీ. అన్ని బోనం కన్నీ ప్రసాదం అంతా రెడీ చేసింది ఇప్పుడు ఆంటీయే. చిన్నకి ఏది చిన్నక ఏడుంది? సో ఇప్పుడు ప్రస్తుతం ఇదిగోండి ఇలా బోనం తయారు చేస్తున్నాను. మా అందరి కోసం మా బావ చాయ్ పార్టీ ఇస్తున్నాడు. ఆయన చాయ్ పార్టీ ఇయ్యడు, మందు పార్టీ ఇస్తాడు. అదొద్దు మాకు, కొంచెం బాగండి నైట్ వరకు. అందుకే మేము చాయ్తో సరిపెట్టుకున్నాం ఇవాళ. పెళ్లి కూతురు వీడియోలు ఫోటోలు చూడడానికి కాదు నువ్వు వచ్చింది, పని చేయాలి ఇప్పుడు. మేము ఇవన్నీ ఎత్తాలి నువ్వే మేము పోయిన తర్వాత. సో బోనంలో ఇట్లా నిండుగా అన్నము, పచ్చి పులుసు, అండ్ ఇదేం ఆకుకూర? కొయ్యగూర ఆకుకూర. ఓకే, వాట్ ఎవర్, అది వేస్తారంట. కమాన్, నువ్వే ఎత్తుకోవాలి బోనం ఇప్పుడు? అవునా, మేము ఎత్తుకోవాలి కానీ అసలు న్యాయంగా. అవునా, కొంచెం ఒలికి ఏమైనా అయిందనుకో చాలా అపశకునం. అవును, అందరు ఉంటారు కదా.
అవి బియ్యం కడిగిన నీళ్ళ ఇవి కూరాడుకుండలా ఏం చేస్తారో ఎందుకు పెడతారు అట్లా అవి ఇంట్లో నిండు బిందాలు చేసి పెడితే నిండుగా ఉండాలి ఎప్పుడు ఇల్లు అని పెళ్లికి ముందు చేశారు అనమాట. కిచెన్ లో అలా మూల పెడతారు, మూల కూరాడుకుండాలని పెడతారు అనమాట. ఇంకా అవి అక్కడే ఉంటాయి పెళ్ళి పెళ్ళయ్యేదాకా ఉంటాయి. తర్వాత తీసేస్తాం ఇక. అది ప్రాసెస్ చూడండి. ఏ ఆ ప్రాసెస్ రీల్ చేద్దాం రా, నా ఫోన్ తెచ్చిరా. ఆడ ఈడ రైట్ సైడ్ పెట్టినది. ఓహో, కూర నిండుగా ఉండాలి అనేసి బియ్యం కడిగిన నీళ్ళు. కూరాడు అంటే లక్ష్మీదేవి. ఇవెందుకు మళ్ళీ ఇట్లా? అది పసుబొట్టు లక్ష్మీదేవికి. ఓహో, లక్ష్మీదేవి పసుబొట్ట. అట్లా అట్లా చేస్తారు ప్రాసెస్. అంటే బియ్యం కడిగిన నీళ్ళు నిండుగా ఉంటే లక్ష్మీదేవి నిండుగా ఉన్నట్టు అని, పెళ్ళి వచ్చేదాకా నిండుగా ఉండి దానిపైన జాకెట్ బట్ట ఈ పసుబొట్టు పెట్టి దీపం పెట్టి పూజ చేసి దాని మీద అలా అలా అవి కూడా వేస్తారు. అట్లా ముడేస్తారు. అది ప్రాసెస్ అనమాట. పెళ్లి రోజు చేసేది మనం రిసార్ట్లు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు చేస్తున్నామా? మనకు అక్కడ కుదరదు కదా, కిచెన్ లో చేయాలి ఇది. మనకు అక్కడ కుదరదు కదా, అందుకే ఈ రోజు చేసేస్తున్నాం. కూరాడు అన్నప్పుడు అడవిలో అమ్మగారి ఇంటి కాడికి అత్తగారి ఇంటికి పోయినప్పుడు కూరాట్లో చేయి పెట్టి తల్లి కొంగుకు పెట్టి రుద్దిపోవాలి, తుడుచుకొని పోవాలి. పెళ్లి అయిన తర్వాత మన ఇంటికి వస్తుంది కదా, మన ఇంటికి వచ్చి అత్తారింటికి వెళ్తుంది కదా, అప్పుడు ఆ కూరాట్లో చేయి పెట్టి ఆమె తల్లి కొంగుకు రుద్ది అప్పుడు లక్ష్మీదేవి మన వెంబడి ఉన్నట్టు, మన ఇంటి ఆడపిల్ల లక్ష్మి మన వెంబడి ఉన్నట్టు అనమాట. పెళ్లి చేయలేదురా, మర్చిపోయింది. 16 ఏళ్ళు అయినా నా పెళ్ళికి చాలా చాలా టెన్షన్లో ఉండే మేము. అప్పుడు ఏం చేసాము. ఇప్పుడంటే ఆమె పెళ్ళిని ఎంజాయ్ చేస్తుంది, మేము పెళ్లి పనులు మనమే చేసుకోవాలి. అది ప్రాబ్లం. ఇట్లా అమ్మ నాన్న మంచి ఎవరు లేరు కదా. మన అత్త మామ అందరూ పెడతారు ఆడి. ముఖ్యమైనది అది కూరాడుకుండా అంటే ఆడపిల్ల అన్నట్టే మనకు. అట్లా మన ఇంటికి ఆడపిల్ల ఇప్పుడే మన కూరాడు దగ్గర పెడితే ఆడపిల్లనే తినాలి. ఇప్పుడు నైవేద్యం ఎక్కించిన ఏది చేసినా అది ఆడపిల్లకే చెందుతుంది. సో మొత్తానికి కూరాడు కుండలు పెట్టి దానికి ఇదిగోండి ఏమంటారు దీన్ని, తోరణం పెట్టేసి జాకెట్ పీస్ అండ్ కుడక లోపల తాంబూలం, మళ్ళీ దీపాలు, మధ్యలో స్టవ్ వేశారనమాట. ఇలా స్టవ్ మీద కూరడు కుండలు పెట్టినట్టు లోపల వాటర్ అండ్ కళ్ళు శాఖ ఉంటుందంట. ఆ శాఖలో చేయి పెట్టేసి పెళ్ళికూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు శాఖ పెట్టేసి కొంగుకి అంటించి ఆ తల్లి కొంగుకి అప్పుడు వెళ్తారంట అనమాట. ఇన్ని ప్రాసెస్ నాకు అసలు ఏం గుర్తులేదు నా పెళ్ళిలో. సో మొత్తం మళ్ళీ నేను ఈ పెళ్ళిలో ఎంజాయ్ చేయబోతున్నాను అనమాట. మా తెలంగాణ పద్ధతుల్లో పెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి తతంగాలు, అన్నీ కూడా చూపిస్తారండి. ఓకే, మొత్తానికి మా పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నాం అనమాట. ఎంత అదృష్టం అంటే 3 అమ్మాయిలు కలిసి తీసుకొస్తున్నారు నిన్ను. 3 అమ్మాయిలకి నువ్వు బంగారు వడ్డానం, బంగారు నెక్లెస్, నాకు నిలువెత్త బంగారు. అమెరికా వెళ్ళంగానే డాలర్లు పంపించు. ఓకే అమ్మా, తీసుకురండి. ఇప్పటి నుంచి నీకు స్టార్ట్ ఏంటి? తోముడు, కడుగుడు, పిండుడు, ఊకుడు, తుడుచుడు. ఓకేనా? రండి.
మొత్తానికి మా పూజ పెళ్లి కూతురు అయిపోయింది. సో అలా మొత్తానికి ఇవాళ ఏడుపులతో నవ్వులతో సరదాగా టయర్డ్గా ఇలా అయిపోయింది పాపం. పొద్దున ఎంత అందంగా ఉండే మేకప్ వేసుకుంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పెళ్లి ఎపిసోడ్లో నేను ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.